బ్యాంక్ అకౌంట్లో 5 కోట్లు కనుక వస్తే అది ఎవరి అకౌంట్, ఏమి అకౌంట్ అని మీరు ఆరా తీస్తే, ఇప్పుడు రాయి గుడ్డ కాల్చి అకౌంట్ లో అని చెప్పి ఆరోపిస్తున్నారు. పిఏ గారి అకౌంట్ లో పిఏ చూసి ఆ పిఏ అకౌంట్ లో 5 కోట్లు కనుక వస్తే ఆయన్ని నేను ఒకటే అడుగుతాను, 8వ పేజీ 14వ పేజీ మర్చిపోండి. అకౌంట్ డీటెయిల్ మొత్తం వచ్చి మీరే పరిశీలిస్తే బాగుంటుందని తెలియజేసుకుంటున్నాను. ఏ రోజు అతనికి తెలుసు, ఎన్నో సమావేశాల్లో ఎన్నో ఇంటర్వ్యూస్లో నన్ను తీసుకొచ్చింది చిన్ని గారే, నేను ఇక్కడ కూర్చున్నానంటే చిన్ని గారే, కాబట్టి నేను మొత్తం ఖర్చు పెట్టింది చిన్ని గారే అని ఎన్నో రకాల ఇంటర్వ్యూల్లో చేసిన వ్యక్తి దేవుడు దయ్యం ఎందుకు అయ్యాడో ఆయన అడిగితే నాకన్నా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కానీ ఈ రకమైనటువంటి అభియోగాన్ని నేను అనేది ఇప్పుడు మా పార్టీలోని వ్యక్తి అవన్నీ క్రమశిక్షణ సంఘం అధిష్టానం తీసుకుందాం. నేను ఇందాక కూడా చెప్పాను మీకు, నాకేదన్నా ఇబ్బంది వస్తే క్లోజ్డ్ వాళ్ళు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గర చెప్పుకుంటా, అంతేగాని పార్టీని అలర్ట్ చేయండి. కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి అలర్ట్ చేశాడు కాబట్టి అది పార్టీ తీసుకోవాలి. అందరూ అనుకునేది ఏంటంటే ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అనుకుంటున్నారు, నేను పార్టీ వర్సెస్ ఎమ్మెల్యే అని నేను అనుకుంటున్నాను. అది తేల్చాల్సింది అధిష్టానం, క్రమశిక్షణ సంఘం. వాళ్ళ కోర్టులో ఉన్నప్పుడు దీని గురించి నేను ఎక్కువ మాట్లాడటం, నేను పార్టీని నేనేదో మాట్లాడటం, ఆయన ఏదో మాట్లాడటం, పార్టీని మళ్ళీ రోడ్డు మీద తీసుకురావటం నాకు ఇష్టం లేదు. కాబట్టి అధిష్టానం చూసుకుంటుందని నేను అనుకుంటున్నాను. పొలిటికల్ కెరియర్ స్టార్ట్ అయ్యి ఎప్పుడైనా కూడా అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నరనే వస్తుంది. ఇలాంటి అభియోగాలు మీ మీద రావటం, దీని వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏమై ఉండొచ్చు అని అంటే ఏం చెప్తారు? ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో నేను చేసే కార్యక్రమాలు చూస్తే, అభివృద్ధి కానీ మీరు చూస్తే, నేను రైల్వేస్లో విజయవాడ నగరంలో కానీ ఎన్టీఆర్ జిల్లాలో కానీ 11 ROBలు RUBలు తీసుకొచ్చా. గత 20 సంవత్సరాల్లో ఏ ఎంపీ ఒక్క ROB RUB తేని వ్యక్తులు 11 ROBలు RUBలు నిన్నే 4కి టెండర్ అయినాయి. ఒక మంత్లో ఇంకో 2కి టెండర్లు అవుతున్నాయి. అంతేకాకుండా గొల్లపూడి వరకు ఉన్న నేషనల్ హైవేని ఇబ్రహీంపట్నం బైపాస్ చేసి వెస్ట్ ఇబ్రహీంపట్నం నుంచి కూడా ఫ్లైఓవర్ వేయించి, మళ్ళీ గొల్లపూడి వరకు కూడా ఫ్లైఓవర్ వేయించి, ఎక్కడో నందిగాంలో ఆగిపోతున్న విజయవాడ హైదరాబాద్ హైవేని కనకదుర్గ గుడి దాకా తీసుకొస్తాం. రేపు రాబోయే కాలంలో బెంచ్ సర్కిల్ నుంచి పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ దగ్గర కూడా ఫ్లైఓవర్ విపరీతంగా కృషి చేస్తున్నాం. ఆల్రెడీ వాళ్ళని నేను విమర్శించినట్టు మెడికల్ కాలేజ్ నుంచి నెడమానూరు వరకు ఫ్లైఓవర్ ఎప్పుడో శాంక్షన్ చేయించుకున్నాం, మెట్రో వల్ల దాగి ఉంది. అట్లాగే విజయవాడ టు గంగూరు, అది బెంచ్ సర్కిల్ టు గంగూరు ఫ్లైఓవర్ కూడా ఆగింది. అన్నిటికన్నా ముఖ్యంగా డ్రైనేజీలు కానీ స్ట్రామ్ వాటర్ మీద కానీ DPR రెడీ చేయించాం. విజయవాడ ఉత్సవ్ ప్రజల కోసం నా సొంత నిధులతో విజయవాడ ఉత్సవ కార్యక్రమం 11 రోజుల అతి భారీ కార్యక్రమం. ఉపరాష్ట్రపతి అయిన మొట్టమొదటిసారిగా 4 రోజుల్లో ఇండియాలో మొట్టమొదటి పర్యటన విజయవాడ తీసుకొచ్చా. కేంద్ర మంత్రులను తీసుకొచ్చా, గవర్నర్లను తీసుకొచ్చా. అంటే ఒక నేషనల్ వైడ్ ఎక్స్పోజర్. గౌరవ ముఖ్యమంత్రి వర్యులను బందర్ రోడ్డు మీద కూర్చోబెట్టి ఒక రిపబ్లికన్ పెరేడ్ లాగా కళాకారుల పెరేడ్ని చేశాం. అంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఉన్న 3000 మంది కళాకారులు, ఏదో కళలు అంతరించకపోతున్న వ్యక్తులు. మనం చూస్తే గరగరలు, డప్పులు, ఇటువంటి ఎన్నో తోలు బొమ్మలాట్లు, ఇటువంటి అంతరించుకున్న పాటలు అన్ని 11 ప్రదర్శనలే చేయటం కాకుండా ముఖ్యమంత్రి గారి ముందు పెరేడ్. అసలు ముఖ్యమంత్రి గారు అయితే ఆ పెరేడ్ని చూసి చాలా చక్కగా ఫీల్ అయ్యారు. ఎంతమంది కళాకారులకు ఒక అవకాశం, అంటే ఒక 2 నెలలు వాళ్ళకి జీవితంలో ఇది ఉండేది. ఇట్లాగే కాకుండా వాళ్ళు నేను కిడ్నీ బాధితులకి, నేను అంత ముందు కిడ్నీ బాధితుల దగ్గరికి వెళ్ళేవాడిని. మొన్న 1000 మంది కిడ్నీ బాధితులకి నా సొంత డబ్బులతో పౌష్టికాహారం అందజేయటం జరిగింది. మెప్మా డాక్రా గ్రూపులకి NIRDతో నేను కేసీఎన్ ఫౌండేషన్ అయ్యి డాక్రా గ్రూపులకి లోన్లు ముఖ్యమంత్రి వాటిలో వస్తున్నాయి. కానీ కొత్త పద్ధతుల్లో చేస్తే బాగుంటుందని చెప్పి డిసెంబర్ నెలలోనే 250 మందిని కొత్త పద్ధతుల్లో ట్రైనింగ్ ఇవ్వడానికి NIRD హైదరాబాద్కి ఇక్కడి నుంచి నా సొంత డబ్బులతో బస్సులు వేసి 5 రోజులు అక్కడ ఉండటానికి భోజనాలు మళ్ళీ తీసుకొచ్చి ఇంటికి వచ్చేదాకా రూపాయి ఖర్చు పెట్టకుండా ట్రైనింగ్ ఖర్చులతో ఒక్క డిసెంబర్ నెలలోనే 250 మందిని చేశాను. ఇన్ని కార్యక్రమాలు నేను చేస్తున్నాను. ఇతనికి పేరు వస్తుంది, ఇతన్ని విమర్శించాలని ఒకేసారి ఒక 8 మంది వైసీపీ అల్లరమూరు, నా ఒక్కడి మీద ప్రెస్ మీట్కి 8 మంది విజయవాడ ఉత్సవ సందర్భంగా 8 మంది వచ్చి ప్రెస్ మీట్కి వచ్చారు.